రోజుకి 100 రూపాయలు చొప్పున నెలకు 3000 రూపాయలను ఇన్వెస్ట్ చేస్తూ కోటి రూపాయలను ఎలా సంపాదించాలో ఈ వీడియోలో లైవ్ లో చూపించబోతున్నాను. సో మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం నెల ఇన్వెస్ట్ చేయడానికి సులభమైన మార్గం ఏదైనా ఉందా అంటే అది SIP ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో మనం డబ్బుల్ని ఎమర్జెన్సీ టైంలో మనకు కావాలన్నప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ వే SIP ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో డెబ్ట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అని 3 రకాల ఫండ్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో కొంచెం రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ కానీ ఈక్విటీ ఫండ్స్ లో మనకి ఎక్కువ రిటర్న్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ ఈక్విటీ ఫండ్స్ లో కూడా మళ్ళీ లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి 3 రకాల ఫండ్స్ ఉన్నాయి. మనకి ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు. మనకి ఇందులో సంవత్సరానికి 15 to 25% రిటర్న్స్ ఇచ్చే వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి. సో మీ ఏజ్ 20 to 30 మధ్యలో ఉండి మీరు మీ పిల్లల కోసమో లేకపోతే మీ రిటైర్మెంట్ కోసమో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీరు నెలకి 3000 రూపాయలను ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ లో కానీ లేకపోతే స్మాల్ క్యాప్ ఫండ్స్ లో SIP చేస్తూ ఉంటే మీరు కోటి రూపాయలు సంపాదించడం అనేది ఒక లెక్కే కాదు. సో ఇప్పుడు అది ఎలాగో మనం లైవ్ లో చూద్దాం. దానికోసం నేను SIP క్యాలిక్యులేటర్ ని ఓపెన్ చేస్తున్నాను. మనం ఇందాక అనుకున్నట్లు నెలకు 3000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం అని ఇక్కడ ఎంటర్ చేద్దాం. మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ 15 to 25% CAGR తో గ్రో అవుతుందని నేను చెప్పాను కదా. అందులో మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ 16% CAGR తో రిటర్న్ ఇచ్చింది అనుకుంటే ఇలా మనం పిల్లల ఫ్యూచర్ కోసమని 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మనకి మొత్తం 52 లక్షల వరకు మనకి వస్తాయి. అలా కాకుండా మనం ఇన్వెస్ట్మెంట్ మరో 4 సంవత్సరాలు 3000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే మొత్తం చూడండి 1 కోటికి పైనే. సో దీనివల్ల మనకేమి అర్థమవుతుందంటే మనం ఎంత ఎక్కువ కాలం అనేది మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మనం అంత ఎక్కువ డబ్బును సంపాదించవచ్చు. కాబట్టి మీరు ఎంత తక్కువ వయసు నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారో అంత ఎక్కువ సంపద అనేది మీరు సంపాదించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.